హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసలు మన లైఫ్ స్టైల్ని మనం ఓన్గా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తింటే మనం ప్రాపర్ హెల్తీగా ఉంటామని తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు లక్ష్మి న్యూట్రిషన్ మ్యామ్ ఉన్నారు. మరి మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. అసలు మన లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మన లైఫ్ స్టైల్ని ఏ రకంగా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది? బేసిక్గా ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే కరెంట్ ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎవరినైనా తీసుకోండి, ఒక ఐటీ వర్కర్ని కానివ్వండి, అది మెన్ అయినా ఫీమేల్ అయినా, వాళ్ళు నైట్ షిఫ్ట్లు చేయడం కానివ్వండి, లేదా లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కానివ్వండి, దానివల్ల మేజర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. స్ట్రెస్ వల్ల ఒబెసిటీ అండ్ దెన్ పీసీఓఎస్ వస్తుంది లేడీస్లో అయితే, మెన్లో అయితే ఒబెసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. స్ట్రెస్ వల్ల మళ్ళీ హైపర్ టెన్షన్ అవుతున్నారు, అంటే బీపీస్ అవి ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అండ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ కదా, చాలామంది 40స్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చూస్తున్నాము. అండ్ ఈ రీసెంట్ పాస్ట్లో చాలామంది సెలబ్రిటీస్ కూడా ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ 40-50స్లోనే హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ లెవెల్. సో మనము స్క్రీన్ మీద చూసేవాళ్ళు ఆర్ టోటల్లీ డిఫరెంట్, బట్ వాళ్ళు లీడ్ చేసే లైఫ్ స్టైల్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. సో అక్కడ మనం చూసుకుంటే ఆ లైఫ్ స్పాన్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్స్ కానివ్వండి, ఎట్లాగా చేంజ్ అవుతూ వచ్చాయి అనేది మనం చూసుకోవాలి. అండ్ మ్యామ్, ఇంకొకటి ఏంటి అంటే, మీరు డైట్ ఇచ్చే ముందు ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ ఇదంతా కూడా తీసుకుంటారు కదా? మనం ఫస్ట్ క్లయింట్తో మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ హెరిడిటరీ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, ఈ హిస్టరీ అంతా మనకు తెలిస్తేనే, అంటే వీ యూజువల్లీ డూ ద ఆర్సీ అంటే రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాము. అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక క్లయింట్తో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆ డేటా అంతా మన దగ్గర ఉన్నప్పుడు డైట్స్ ఈజీగా డిజైన్ చేయగలుగుతాం. మన ప్రైమరీ గోలే అది కదా, డిఎన్ఏ బేస్డ్. తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ హెల్తీగా ఉండాలి అంటే డెఫినెట్గా మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ పేరెంట్స్ నుంచే స్టార్ట్ చేయాలి. పేరెంట్స్ హెల్తీగా ఉంటే ఆబ్వియస్లీ కిడ్స్ కూడా హెల్తీగా ఉంటారు. అండ్ దట్ ఈస్ హౌ దే ఎడ్యుకేట్ దేర్ కిడ్స్ టు. ఇవాళ ఉన్న జనరేషన్కి ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ మీద అవేర్నెస్ కూడా ఉండాలి. థైరాయిడ్ అనుకోవచ్చు. ఇప్పుడు మెయిల్ అండ్ ఫీమేల్లో కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఆ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, లేదు అంటే అసలు వెయిట్ పెరిగిపోవడం కానీ, ఇవన్నీ మనకి థైరాయిడ్ కానీ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి, ఎక్స్పెషల్లీ స్ట్రెస్. సో దానికి అంటే వాట్ కైండ్ ఆఫ్ డైట్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారు? థైరాయిడ్ ఇప్పుడు అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు థైరాయిడ్ స్పెసిఫిక్ డైట్స్ ఉండేవి. అంటే ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ని అవాయిడ్ చేయండి, లైక్ క్యాబేజ్ కానివ్వండి, బ్రోకోలీ కానివ్వండి, రూట్స్ అండ్ ట్యూబర్స్, కాలీఫ్లవర్ కానివ్వండి, పొటాటోస్, క్యారెట్స్, ఒక కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ వెజిటబుల్స్ అవాయిడ్ చేయాల్సి వచ్చేది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నారు అంటే, యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ దెమ్. వెన్ యూ లిమిట్ దోస్ ఫుడ్స్ ఇట్ విల్ నాట్ అగ్రివేట్ యువర్ థైరాయిడ్. ఒక క్లయింట్ని తీసుకున్నామే అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, నాకు క్యాబేజ్ అంటే చాలా ఇష్టము, లేదా నాకు కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టము అంటారు. వీల్ సే ఓకే ఫర్ దట్, యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ ఇట్, కానీ లిమిట్ యువర్ క్వాంటిటీస్. అంటే ఇప్పుడు బేసిక్గా క్వాంటిటీ లిమిటింగ్ అంటే మనము ఒక కప్పు తీసుకోండి అని చెప్తాము మామూలుగా ఒక పర్సన్కి. బట్ వీళ్ళకి ఏం చెప్తాము అంటే వీక్లో ఒకసారి మట్టుకే తీసుకోండి అన్న. దట్ ఈస్ హౌ వీ లిమిట్ ఇన్ థైరాయిడ్. అండ్ థైరాయిడ్ వల్ల వచ్చే ఒబెసిటీ కూడా వీ కెన్ కంట్రోల్ ఇట్. మేము ఇప్పుడు నవేడేస్లో చూసుకుంటే చాలామంది ఉమెన్స్లో ఎక్కువగా పీసీఓఎస్ని వింటున్నాం. అవును, పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేకపోతే ఓవర్ బ్లీడింగ్, స్టమక్ పెయిన్, హెయిర్ ఫాల్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. అన్నిటికన్నా హాస్పిటల్కి వెళ్తే గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర చాలా ఎక్కువ మంది పేషెంట్స్ వీళ్ళే ఉంటున్నారు. సో అంటే వీళ్ళు కనుక మెడిసిన్ త్రూనే రికవరీ అవ్వచ్చా, ఫుడ్ వల్ల కూడా మీ డైట్ ప్లాన్ వల్ల కూడా తగ్గొచ్చా? కరెంట్ సిచ్యుయేషన్స్ తీసుకుంటే ఇప్పుడు 16 అంటే 10th తర్వాత నుంచి చాలామంది అమ్మాయిలకి అవుట్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అంటే అది ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్స్ అవనివ్వండి, లేదా స్ట్రెస్, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ వల్ల అవనివ్వండి, పీసీఓఎస్లో ల్యాండ్ అవుతున్నారు. అండ్ ఇంకొక సిచ్యుయేషన్లో తీసుకుంటే చాలామంది పిల్లలు బాయ్ ఫ్రెండ్స్తో అలాగా అవేర్నెస్ లేక అబార్షన్స్ అయ్యి, ఆ పర్టికులర్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అయ్యి, అస్సలు అవేర్నెస్ లేక, పేరెంట్స్కి తెలియక, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా వాళ్ళకి ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది బాగా వస్తుంది. పీసీఓఎస్లో జనరల్గా ఇప్పుడు పర్టికులర్గా ఒక
ఏజ్ గ్రూప్ని తీసుకుంటే ఒక 16 ఇయర్స్ అమ్మాయి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ 16 ఇయర్స్ 50 ఇయర్స్ ఏజ్ వరకు కూడా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మందిని హెల్దీ హైలో చూస్తున్నాము, మేము హ్యాండిల్ చేస్తున్నాం కూడా హెల్దీ హైలో. సో 50+ వాళ్ళకి ఏంటి అంటే అది మెనోపాజ్ లాగా వస్తుంది. 16 ఇయర్స్ నుంచి తీసుకుంటే కనుక వీళ్ళకి PCOS సిమ్టమ్స్, డ్రాస్టిక్ హెయిర్ ఫాల్ ఉంటుంది, ఫేషియల్ హెయిర్స్ ఉంటాయి, ఒబెసిటీ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి. కొంతమందికి ఏంటి అంటే 10 డేస్కే 15 డేస్కే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, దానివల్ల వీక్ అయిపోవడం. ఎందుకు అవుతుంది అనేది ఆ అవేర్నెస్ ఉండట్లేదు, ఎందుకు వీక్ అయిపోతున్నారు అనేది తెలియట్లేదు. సో దానివల్ల మళ్ళీ అగైన్ వాళ్ళకి క్రేవింగ్స్ విపరీతంగా వస్తాయి. ఆ టైంలో పీరియడ్స్ టైంలో యూజువల్గా ఎక్కువ చాలా మందికి అంటే లైక్ అరౌండ్ 90% ఫీమేల్స్కి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి. ఆ స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడైతే వస్తాయో దట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఒబెసిటీ. సో ఎక్స్ట్రా ఫ్యాట్స్ని బాడీలో బాగా వాళ్ళంతట వాళ్ళే తెలిసి తెలియక ఎక్కువ ఫ్యాట్స్ తీసేసుకుంటున్నారు. సో ఇక్కడ మన హెల్దీ హైలో ఎట్లాగా హ్యాండిల్ చేస్తాము అంటే వీళ్ళని సేమ్ దేనికైనా ఒకటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది రూట్ కాజ్. వాళ్ళకి స్ట్రెస్ వల్ల వస్తుందా PCOS, ఫ్యామిలీలో ఉందా PCOS. అండ్ మీరు అడిగినట్టు PCOSకి మెడిసిన్ ఏమీ ఉండదు. ఇనీషియల్గా అయితే అస్సలు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయరు ఏ గైనకాలజిస్ట్ అయినా. మీరు డైట్ త్రూనే అది రికవర్ చేసుకోండి, అది రివర్స్ చేసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ త్రూనే రివర్స్ చేసుకోండి. సో PCOS ఈజ్ అ కండిషన్ వేర్ వీ కెన్ కంప్లీట్లీ రివర్స్ ఇట్. అండ్ చాలా మందిలో ఇప్పుడు మనం చూసుకుంటే మ్యామ్ ప్రాపర్ స్లీప్ ఉండదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బేసిక్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ చాలా వరకు పబ్స్ అండ్ అలా ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే నైట్ 1 o'clock 2 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఆ టైంలో కూడా పాప ఆకలేస్తే ఏదో తిని పడుకునే సిచ్యువేషన్స్. సో అంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది లేకపోతే స్లీప్ అనేది ప్రాపర్ స్లీప్ టైం లేక అది కూడా చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఫుడ్ త్రూ మనం హెల్త్ని సెటరేట్ చేయొచ్చండి. ఫుడ్ త్రూ ఖచ్చితంగా చేయొచ్చు. మీ డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఎస్, మా డైట్ ప్లాన్ అంటే ఇక్కడ పర్టికులర్గా హెల్దీ హైలో డైట్ ప్లాన్స్ ఎట్లాగుంటాయి అంటే ఇప్పుడు మీకు ఒక ఇష్యూతో మా దగ్గరకు వచ్చారు. సో మా ఫస్ట్ ఫోకస్ మీకు ఆ ఇష్యూ నుంచి మిమ్మల్ని బయటపడేయాలి. క్లయింట్స్ నుంచి మేము వినేవి ఇక్కడ హెల్దీ హైలో మేము వినేది మాకు నిద్ర సరిగా పట్టట్లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ థింగ్ యాజ్ యూ సెడ్ వాళ్ళ వర్క్ స్ట్రెస్ అవ్వనివ్వండి, లేదా మొబైల్ అడిక్షన్స్ కానివ్వండి. చాలామంది మేము ఎర్లీ టు బెడ్డే అంటారు, అంటే లైక్ 9:30 10 o'clockకే బెడ్ ఎక్కుతారు కానివ్వండి, టిల్ 1 o'clock దే కీప్ స్క్రోలింగ్ దేర్ మొబైల్. అట్లానే అవుతుంది, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, దానివల్ల మన బాడీ తీసుకునే ప్రాపర్ రెస్ట్ దొరకట్లేదు బాడీకి. సో 24 అవర్స్లో మీరు ఇచ్చేది మీ బాడీకి రెస్ట్ 6 to 8 hours. 6 hours ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఆ రెస్ట్ అనేది 6 hours ఉండాలి. అది లేనప్పుడు బాడీలో ఎక్కువ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ద మోర్ యువర్ బ్రెయిన్ ఈజ్ యాక్టివ్, ద మోర్ యూ టెన్ టు ఈట్, ద మోర్ యూ టెన్ టు క్రేవ్. అది పర్టికులర్గా ఆ టైంలో కార్బోహైడ్రేట్ క్రేవింగ్సే ఉంటాయి. దానివల్లే యూ ల్యాండ్ అప్ ఇన్ హ్యావింగ్ ఆల్ దీస్ అదర్ ఇష్యూస్. సో ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా హెల్దీ హైలో మన దగ్గర చాలామంది ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే. సో వీళ్ళకి మేము పర్టికులర్గా ఏం చెప్తాము అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తాం. యూ కీప్ మంచింగ్ ఇట్, ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఓకే. ఫ్రూట్స్ తినండి. జనరల్గా మేమేం చెప్తాము 5 తర్వాత పోస్ట్ 5 ఫ్రూట్స్ తినద్దని చెప్తాము. బట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి వీళ్ళు టెల్ దెమ్ ఓకే మీరు ఫ్రూట్స్ కూడా తినచ్చు. రేదర్ దాన్ ల్యాండింగ్ అప్ ఈటింగ్ జంక్, ఫ్రూట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్, డయాబెటిక్ అటాక్ అవ్వడం అనేది చాలా కామన్. ఎస్, అమ్మో షుగరా అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఆహా షుగరా ఓకే అనేంత ఈజీ అయిపోయింది. ఎస్. సో హెల్దీ హైలో పర్టికులర్గా డయాబెటీస్ వాళ్ళకి డయాబెటిక్ ఫ్రెండ్లీ డైట్ ఉంటుంది. ఓకే, సో డయాబెటిక్ ఫ్రెండ్లీ డైట్ అంటే ఇప్పుడు ఫస్ట్ కామన్గా మనం వినేదేంటి, డయాబెటీస్ ఉంది అంటే నువ్వు అన్నం మానేస్తే షుగర్ తగ్గిపోతుంది. చాలా కామన్గా ఇప్పుడు అందరూ ఈజీగా చెప్పేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ. ఇప్పుడు నేను వెళ్ళి అంటే ఎవరికన్నా ఒక పెద్ద ఆవిడ వచ్చారు హెల్దీ హైకి. ఓకే, షీఈ్ అరౌండ్ 50 years. సో 50 years నుంచి ఆవిడ రైస్ తింటుంది, ఆవిడకి సడన్గా షుగర్ అటాక్ అయింది. సో మీరు అన్నం మానేయండి అంటే నేను నీ దగ్గరకు రాను అంటుంది ఆవిడ ఫస్ట్. సో ఇక్కడ మేము ఎట్లాగా ట్రీట్ చేస్తాము అంటే వీ వర్క్ ఆన్ బ్యాలెన్సింగ్ దేర్ మీల్స్. అంటే ఒక ఫైబర్ మంచిగా వాళ్ళకి వెళ్ళాలి డయాబెటీస్ వాళ్ళకి. సో కార్బ్స్తో పాటు ఫైబర్ కూడా ఉంటే ఫైబరు, ప్రోటీన్ అండ్ దెన్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్. సో గుడ్ ఫ్యాట్స్ని మనం ఎట్లాగా బ్యాలెన్స్ చేస్తే వాళ్ళకి అది వెజ్ అవనివ్వండి, నాన్ వెజ్ అవనివ్వండి మంచిగా వెళ్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఎన్ష్యూరింగ్ లైక్ ఓకే వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ని మిస్ అవ్వకూడదు.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. సేమ్ ఇయర్ అండి. సో చూసారు కదా, నిజంగా అంటే ప్రాపర్ స్లీప్ లేకపోవడం కానీ, డయాబెటిక్ కానీ, పీసీఓఎస్ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ కానీ, అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో కానీ ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూనే ఉన్నాం. అసలు మెయిన్లో అయితే పాపం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండట్లేదు, వాళ్ళ వెయిట్ కూడా పెరిగిపోతున్నారు. అసలు పొల్యూషనా స్ట్రెస్సా అనేది కూడా పాపం వాళ్ళకి తెలియ కూడా అలా అయిపోతుంది. సో హెల్తీ ఐ అనేది నాట్ ఓన్లీ ఇండియా, అక్రాస్ గ్లోబల్ అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ఇండియన్ నెంబర్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ నెంబర్ కూడా కింద మేము స్క్రోల్ చేస్తున్నాము. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న 2 కాంటాక్ట్ నెంబర్స్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు.